హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గిరిజా హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి. ఇందులో నేననే ఒక చిన్న వీడియో తీసించానండి, కొత్తది. ఈరోజు మీకు ఈ పాలకూర గురించి చెప్తామనేసి వీడియో తీస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు క్షేమంగా బాగున్నారనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ చిన్న వీడియో చూస్తున్నానండి. పాలకూర ఎంత ఫ్రెష్గా, ఎంత చక్కగా ఉందో, ఒక పురుగు కానీ రంధ్రాలు కానీ ఏమీ లేకుండా ఆర్గానిక్ ఆకుకూర అండి. ఇది చూసారు కదండి, చక్కగా చూపిస్తాను. ఇది పాలకూర అండి. ఇప్పుడు చాలా దగ్గరగా ఉందండి. మీకు ఎందుకు చూపిస్తానంటే నేను ఇదిగో చూడండి, ఇలా చిన్న ఇందులో నుంచి తీసుకున్నారు కదండి. ఇలా దూరం నాటితే మీకు తెలుసు కదండి, పాలకూర కొంచెం పెద్దగా ఇలా గుబురుగా వస్తుందండి. ఒకదానికి చాలా వస్తాయండి. ఇందులో అయితే ఇట్లా కిరిస్తుంది కదండి, దగ్గర సరిగా పెరగలేదండి. అందుకోసం అనేసి వీటిని విడివిడిగా వేరే కుండీలలో నేను పెడుతున్నాను. చూడండి, వీటి వేర్లు కూడా చూపిస్తుంది. చిన్న ప్లాంట్స్ అండి, చిన్నవండి, చిన్న వేర్లు. వీటిని నేను పక్కన పెట్టేసి ఇంకొద్ది రోజుల్లో ఎంత చక్కగా పెరుగుతాయో చూపిస్తాను. చూసారా వేర్లు, చూసారా వేర్లు చక్కగా ఉంటాయి. ఇలా పెట్టకుండా ఇలా చిన్నది ఇంత ఏదైనా కర్రపులు తీసుకొని ఇలా చక్కగా రంధ్రం చేసుకోనండి. పెట్టి ఇలా పెట్టడమేనండి. చూసారండి, ఇంకోటండి, ఇలా చిన్న ముక్కలండి. ఇందులో ఉన్నటువంటి ఎరువులన్నీ చాలా సారవంతమైన ఎరువులండి. ఇంట్లో తయారు చేసిన ఎరువులు కాబట్టి ఈ చెట్లు కూడాను చక్కగా పెరుగుతున్నాయండి. ఎటువంటి పురుగులు కానీ చీమలు ఏవి రాకుండా చూస్తున్నారండి, ఇలా పెరుగుతున్నాయండి. చిన్న చిట్టి వేరుని చూడండి, దీంట్లో నేను అక్కడ హోల్ చేస్తున్నాను. చక్కగా హోల్ చేసి అందులో పెట్టేస్తాను. వీటి గ్రోత్ మీకు చూపిస్తూ ఉంటానండి. చక్కగా గ్రోత్ అవుతుంటుందో రోజుకి చక్కగా పెద్దదవుతూ ఉంటాయండి ఆకులు కూడాను. చూపించు. సరేనా, చిన్న వేలు. ఇది చిన్నది మొక్క చూస్తాను ఇలాగే ఉంది, కానీ పెరిగి పెద్దగైన తర్వాత చూడండి, దీని ఆకులు ఇంతకంటే బాగా పెద్దగా వెడల్పుగా వస్తాయండి. వచ్చేదానికి చాలా తొందరలో వచ్చేస్తాయండి, ఎక్కువ టైం తీసుకోకండి. కానీ ఇలా దూరంగా పెట్టేస్తే మనకి పాలకూర చక్కగా పెరుగుతుంది విశాలంగా. ఇప్పుడే కానీ మనము అన్నీ ఒక దగ్గర పెట్టినా కానీ కొంచెం దూరంగా పెట్టుకుంటే బాగుంటుందండి. చూసారండి, దీని వేర్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కానీ చాలా సున్నితంగా పెట్టుకోవాలండి వీటిని. చాలా ధ్యానంగా, చాలా సున్నితంగా, దెబ్బ తగలకుండా, వీటికి ఎటువంటి హాని లేకుండా ఇలా పెట్టుకుంటే అవి కూడా చక్కగా మొలుస్తాయండి. చక్కగా మొలిసాయంటే చూడండి, మన తోట అంతా ఎంత అందంగా ఉంటుందోనండి. ఆకుకూరలతో, టమాటాలతో, ఇవి చూస్తున్నారు కదండి, కాకరకాయలు, ఇవన్నిటితో కూడాను చాలా బాగా తోట అందంగా కనిపిస్తుంది మన తోట. చూసారా అండి, వీటికి ఇంకేం లేదండి, కాస్త నీళ్ళు పోస్తానండి.
ఇంకా మిగిలిన వాటిని కూడా వేరే వేరే చిన్న చిన్న కుండీలలో సర్దిస్తానండి. మీకు ఇది చూపించేదానికనేసి ఇది పెట్టానండి. మీకు నచ్చితే చక్కగా మీరు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్, తర్వాత లైక్ కూడా చేయండి. మీకు బాగా నచ్చింది అనుకుంటానండి. చూడండి ఈ విధంగా దూరం దూరం పెట్టేశానండి చక్కగా. ఇటువంటి వీటిని కూడా నేను అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా కొంచెం కొంచెం దూరం ఉంటే చాలండి. ఒక వేలంత వెడల్పు దూరం ఉంటే చక్కగా అవి అల్లుకొని చక్కగా మొలుస్తాయండి. వీటిని మరో దాంట్లో పెడతానండి కుండీలో. చూసారు కదండి, వీటిని కొంచెం కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లేస్తానండి. ఎప్పుడైతే వెంటనేనండి ముందే తడి చేసుకున్న మట్టిలో మనం ఈ విధంగా పెట్టిన తర్వాత చక్కగా ఇలా అది కూడా ఎండలో పెట్టకుండానండి, చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ సాయంకాలంలో మనం చల్లగాలికి ఇలా పెట్టేస్తే అవి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతాయండి. ఆకులు వాటింతకవే కదులుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవి చాలా ఆనందంగా పెరుగుతున్నాయి, ఆనందంగా ఇవి బ్రతుకుతాయి కూడానండి చక్కగా. ఇదేనండి నా వీడియో. వీటిని వేరే పెరిగిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి. మరి ఇంకోసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.